సురభి వేణుగౌడ్ నా పేరు. నేను కొండమడుగు మాజీ సర్పంచ్. జడల రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. వారి దివ్య ఆశీస్సులు చల్లంగా చూస్తూ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మా సోదరుడు సమానమైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఎలక్షన్ అప్పుడు నేను చెరుగుబట్టు రావడం జరిగింది. తన ఎలక్షన్ నాడు స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడి సిబ్బందితో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ మంచి స్థానం ఉంటే నల్గొండ జిల్లా శేషశామలో ఉంటుందని ఇక్కడ సిబ్బంది చెప్పడం జరిగింది. ఆ మాటలకు నేను ఎంతో ఆకర్షితుడైనాను. ఇక్కడ చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి సిబ్బందికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే వారి అన్న మాటలతో దేవుడి అనుగ్రహంతో ఇద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ గెలవడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారు గెలిచినందుకు ఈరోజు ఒక 5 lakhs రూపీస్ నేను ఇక్కడ విలారంగా సూపరింటెండెంట్ గారు అయినటువంటి ఇంద్రసేనారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అమౌంట్ ఎంత అంటే 5 లక్షల రూపాయలు. ఆ 5 లక్షల రూపాయలు డిపాజిట్ కింద స్వీకరించి ఆ యొక్క వచ్చే ఇంట్రెస్ట్తోని ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రి రోజు మా తాతయ్య గారు అయినటువంటి శివలింగం గౌడ్ గారి జన్మదినం కాబట్టి వారి పేరు మీద ఎవ్రీ ఇయర్ ఇది అన్నదానం చేయాల్సిందిగా సూపరింటెండెంట్ గారికి రిక్వెస్ట్ చేసుకున్నా. మరియు దేవుడు చల్లగా చూస్తే రేపు కోమటిరెడ్డి రాజగోపాల్ గారు మంత్రివర్గంలో స్థానం దక్కితే, తెలంగాణ మంత్రివర్గంలో స్థానం దక్కితే ఈ చెరువుగట్టు నుంచి నేను విన్నపం ఏం చేస్తున్నానంటే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి యాదిరుట్ట దేవస్థానానికి కూడా అన్నదాన కార్యక్రమానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని ఆ రోజు మంత్రిగా రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకొని పోయి వారి చేతుల మీదుగా ఇప్పిస్తానని మీ అందరి ముంగట తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఆ రోజు కోమటిరెడ్డి బ్రదర్స్ గెలవాలని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మన చెరువుగట్టు దేవాలయ సిబ్బంది కోరిక ఉన్న లక్ష్మమ్మ గారు అయితేనేమి, విజయ్ గారు అయితేనేమి, అందరూ నరసింహ గారు అయితేనేమి వీరందరూ నాకు చెప్పడం జరిగింది. వారికి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి అంటే మంత్రి గారి అబ్బాయి వెంకటరెడ్డి గారి అబ్బాయి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి గారి పేరు మీద వాళ్లకు ఇదే సమయంలో నేను మంచి అంచుపట్టు చీరలు, మంచి ఓసీఎం షూటింగ్ షెడింగ్ నుంచి చెప్పడం జరిగింది. బట్టలు మంచి నాణ్యమైన నాతో సరిపడే నాతోనైనా శక్తిలో మంచి బ్రాండెడ్ బట్టలు తేవడం జరిగింది. ప్రతి ఒక్కరికి సూపరింటెండెంట్ గారు మళ్ళా భూపాల్ రెడ్డి గారు నాకు వివరణ ఇచ్చింది. మా సర్పంచ్ గారు భూపాల్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు ఎవరెవరు ఎంతమంది అని. వాళ్ళ ప్రకారము ఇంద్రసేనాబాయి సాబు భూపాల్ రెడ్డి అన్న చెప్పడం జరిగింది. ఆ లిస్టు ప్రకారం ప్రతి ఒక్కరు తెచ్చినాం. ఇంకొక 5-6 ఎక్కువ ఇచ్చాను, ఇంకా తక్కువ వాడితే కూడా ఇస్తానని సూపరింటెండెంట్ గారికి నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీబీ నగర్ మండల మాజీ జడ్పీటీసీ భాషణ